మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి సత్తా చాటాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా మదిరను వరదల నుంచి రక్షించడం కోసం వైరా నదిపై 65 కోట్లతో చేపట్టబోయే రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 75 కోట్లతో వరద కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికబద్దంగా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. వర్గాల కుటుంబాలకు సంబంధించిన ఆలోచన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. విద్య ఉన్నప్పటికీ కూడా స్కిల్స్ లేకపోవడం బట్టి చాలా మంది ఉద్యోగాలు పొందలేకపోతా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు కూడా చెల్లించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడమే కాకుండా ఆ విజన్ ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం.